వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ద డే ఇన్ ద మార్కెట్, అంటే ఎవ్రీ వీక్ మా ఊరిలో జరిగే సంతని నేను మీకు ఈరోజు అయితే చూపిస్తున్నాను. ఇదండి, ఇక్కడ తుక్కుగూడలో ఎవ్రీ మండే ఇక్కడ సంత జరుగుతుంది. సంతలో అన్ని వెజిటేబుల్స్ అండ్ మన ఇంటికి కావాల్సిన వస్తువులు అండ్ పిల్లలకి కావాల్సిన బొమ్మలు అండ్ చిన్న చిన్న బ్యాగ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పు దినుసులు అన్నీ అమ్ముతారు. ఎవ్రీ వీక్ అయితే మా ఆయనే వచ్చి తీసుకెళ్తారు. అప్పుడప్పుడు నేను కూడా వచ్చేదాన్ని. ఈసారి ఆయన ఫారెన్లో ఉండడంతో మామయ్య ఏమో మా అత్తమ్మని తీసుకెళ్ళమంటారు, మా అత్తమ్మ ఏమో మా మామయ్య తీసుకెళ్ళమంటుంది. సో వాళ్ళిద్దరూ రాననేసరికి ఏదైతే అదైందని నేను ఒక్కదాన్నే ఈరోజు మార్కెట్లో వెజిటేబుల్స్ కొందామని వచ్చేసాను. నేను ఏమేమి వెజిటేబుల్స్ కొంటానో మీకు చూపిస్తున్నాను. ఈరోజు ఫస్ట్ మునక్కాయలు తీసుకున్నాను అండ్ అలాగే చూస్తుంటే నాకు కాకరకాయలు కనిపించాయి. కాకరకాయలు ఒక పావు కేజీ అంటే 20 రూపీస్కి తీసుకున్నాను. అండ్ అలాగే టమోటాస్ చూసాను. టమోటాస్ ఏమో కేజీ 50 అంటే నేను హాఫ్ కేజీ టమోటాస్ తీసుకున్నాను. అండ్ దోసకాయలు సాంబార్లో వేద్దామని చూసి 2 దోసకాయలు అయితే తీసుకున్నానండి నేను. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కనిపించాయి. సో పుదీనా, కొత్తిమీర 10 రూపీస్కి తీసేసుకున్నాను. పాలకూర మా చిన్నోడికి పెడితే చాలా మంచిదని ఇంకా ఆకుకూరలో అది పాలకూరని తీసుకున్నానండి నేను. తర్వాత ఏమైంది, ఇక్కడ నాకు బెండకాయలు కనిపించాయి. బెండకాయలు కాదు, సారీ, దొండకాయలు. ఈ దొండకాయలు తీసుకున్నాను 20 రూపీస్కి. దొండకాయలు ప్యాక్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే నాకు బనానాస్ కూడా కనిపించాయి. ఈ బనానాస్ ఏమో ఒక డజన్ 70 రూపీస్ అంట. నేను హాఫ్ డజన్ తీసుకున్నాను. మా చిన్నోడికి ఈ బనానా రోజు పెడితే హెల్త్కి చాలా మంచిదని. కొంచెం అలాగే నడుచుకుంటూ ముందుకు వస్తే నాకు ఇక్కడ ఇంకా చాలా చాలా కనిపించాయి ఫ్రూట్స్. ఏమేమి ఉన్నాయి చూద్దామని మెల్లగా వచ్చాను. అండ్ అలాగే నేను ఈ మార్కెట్లో ఎప్పుడు ఒంటరిగా రాలేదు, మా ఆయనతోనే వచ్చాను. సో ఐ లిటరలీ మిస్ హిమ్ ఎ లాట్ టుడే. అంటే ఇంకా ఈ విధంగా నా మార్కెట్ ఫినిష్ చేసుకొని నేను బేకరీకి అయితే వచ్చేసానండి. బేకరీలో మా చిన్నోడి కోసం బిస్కెట్స్ కొందామని వచ్చాను. వాడి కోసం బార్బాన్ బిస్కెట్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్, వాడు 2 బిస్కెట్స్ చాలా ఇష్టంగా తింటాడు. సో నేను ఈ 2 బిస్కెట్స్ వాడి కోసం తీసేసుకున్నాను. అండ్ ఇంకా పెరుగు కొందామని పెరుగు షాప్కి వచ్చి పెరుగు తీసుకున్నానండి. పెరుగు కేజీ ఏమో 100 రూపీస్ అన్నారు. సో నేను హాఫ్ కేజీ పెరుగు అడిగి తీసుకున్నాను. హాఫ్ కేజీ పెరుగు ఏమో 50 రూపీస్. సో పెరుగు తీసుకొని ఇలా క్లైమేట్ ఏమో చాలా చాలా కూల్గా ఉంది. కొంచెం సాడ్గా, కొంచెం హ్యాపీగా మా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మార్కెట్ వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని ఇలా నేను మెల్లగా మా ఇంటికి అయితే వచ్చేసాను. ఈ విధంగా కొంచెం ఈరోజు నా మార్కెటింగ్ అయితే ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్ళి ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను. థ్యాంక్ యూ.